సార్ న్యూమరాలజీలో మూడో నెంబర్ ఎలా ఉంటుంది, ఎవరికి ఎలా వర్తిస్తుంది? మూడో నెంబర్ అంటే ఒక అద్భుతమైన నెంబర్ అమ్మ, గురువు నెంబర్. మూడో తారీఖు పుట్టినటువంటి పిల్లలు కూడా ఎంటర్టైన్మెంట్కి బాగుంటుంది, మంచి టీచర్లు, మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, మంచి ఐఏఎస్లు, ఐపీఎస్లు. ఎందుకంటే గురువు కదా, గురువుకి అన్నిటి మీద నాలెడ్జ్ ఉంటుంది కదా. మంచి నాలెడ్జ్ ఉన్నటువంటి పీపుల్స్ అంతా కూడా మూడో తారీఖు పుడతారు. వీళ్ళలో ఎక్కువ ఐఏఎస్లు, ఐపీఎస్లు ఉన్నారు, అలానే మంచి ప్రొఫెసర్లు ఉన్నారు, లెక్చరర్స్ ఉన్నారు. అసలు గురువే కదా వీళ్ళందరినీ తయారు చేసేది. ఐఏఎస్, ఐపీఎస్లను కూడా ఎవరు తయారు చేస్తారంటే గురువే తయారు చేయాలి కదా. ఒక అద్భుతమైనటువంటి నంబర్ 3 అనేటువంటిది. ఈ 3లో కూడా అన్ని 3లు ఒక రకంగా పనిచేయవు. కొన్ని 3లు బాగా పనిచేస్తే, కొన్ని 3లు కొంచెం ఇబ్బంది పెడతా ఉంటాయి. దీనిలో అంటే డేట్ ఆఫ్ బర్త్ తీసుకునేటప్పుడు ఇలా రహమాన్ గారు 3వ తారీఖు చాలా మంచిది అన్నారు కదా అని రేపు పొద్దున ఏదైనా డెలివరీ సిజర్ అయినప్పుడు ఆ 3వ నంబర్ తీసుకునేటప్పుడు జాగ్రత్తలు తీసుకుంటారు ప్రజలు అనే ఉద్దేశంతో నేను ఇలా ఎడ్యుకేట్ చేస్తున్నానమ్మా. 3వ తారీఖు పిల్లలు పుడితే చాలా మంచిది. తల్లిదండ్రులను గౌరవిస్తారు, పెద్దలను గౌరవిస్తారు, ఎవరు చెప్పినా కానీ మాట నమ్ముతారు. అలా నమ్మి మోసపోతారు. మళ్ళీ నమ్మినోడేగా మోసపోయేది, నమ్మనోడు ఎట్లా మోసపోతాడు? అసలు అవకాశమే లేదు కదా. ఇప్పుడు మీకు మోడీ గారికి ఏ విధమైన డిస్టర్బెన్స్ లేదు కదా. మీకు మీ కెమెరా మ్యాన్కి ఉండిద్ది, కానీ మీకు మోడీ గారికి లేదా మీకు ముఖ్యమంత్రి గారికి ఏ విధమైన ఇబ్బందులు ఉండవు కదా. ఎందుకని మీరంతా ఒక చోట ఉంటారు. కానీ ఇలా నమ్మి మోసపోయేటువంటి నంబరు 3వ నంబర్. ఏది ఏమైనా వీళ్ళు చాలా ఇలా స్టబెండ్గా ఉంటారు. ఎక్కడ పడితే అక్కడ ఇలా అదే బిస్కెట్స్ వేసి మాట్లాడటం ఇలాంటివి చేయరు. గురువుకి ఒక పవర్ ఉంటుంది, ఆ పవర్ఫుల్గా ఆ స్థాయిలోనే ఉంటాడు. వాళ్ళు ఎప్పుడూ కూడా ఎదురు వాళ్ళు బాగుపడాలి, ఎదురు వాళ్ళని బాగా పైకి తీసుకురావాలి అనేటువంటి ఒక మంచి నేచర్తో ఉంటారు. కాబట్టి ఆటోమేటిక్గా ఎదురువాడి దగ్గర ఏం ఆశించరు, ఎదురువాడికి ఏదైనా ఇవ్వడానికి ఉంటారు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు స్టబన్గానే ఉంటారు. ఈ బిస్కెట్స్ వేయటం, ఇలాంటి మాటలు మాట్లాడటం ఇలాంటివి చేయరు. సో 3వ తారీఖు ఎవరైనా పిల్లలు పుడితే తల్లిదండ్రులకి బాగా కలిసి వచ్చింది, ఆ తల్లిదండ్రులకు కూడా అబ్బా మీ అబ్బాయి భలే మంచి అబ్బాయి అమ్మ అనే పేరు వస్తుంది, అన్నీ వస్తాయి. చాలా బాగుంది, అద్భుతమైనటువంటి నంబర్. కానీ ఆర్డినరీ 3 ఒక సింగిల్ 3 అంత గొప్పగా రిజల్ట్స్ అయితే ఇవ్వటం లేదు. బట్ పర్లేదు, 3 అనేటువంటిది బాగానే ఉంటుంది, లైఫ్ లాంగ్ అంతా కూడా బాగుంటుంది. ఇలా వృత్తులు కూడా చెప్పే కదా, టీచర్లు, లెక్చరర్లు, ప్రొఫెసర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు ఇలా వీటి మీద ఆధారపడి ఇలా జరుగుతూ ఉంటుంది. ఇలా మీలాగా యాంకరింగ్ చేసేవాళ్ళు వీళ్ళకి మాట మెయిన్ కదా. 3వ తారీఖు వాళ్ళు ఏది మాట్లాడినా వినసొంపుగా మాట్లాడతారు. అబ్బా వాళ్ళు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తూ ఉండేటువంటి ఒక చాలా ఇదిగా ఉంటుంది. అలానే 12వ నెంబర్ అని ఒకటి ఉంది. అందరూ ఏమంటారు 1, 2, 3 అబ్బా 12వ నెంబర్ పుట్టాడు ఎక్సలెంట్ అంటారు. ఎక్సలెంట్ కాదు, పర్సనల్ లైఫ్ దెబ్బతినిపోతుంది. 1 అంటే సూర్యుడు, 2 అంటే చంద్రుడు. సూర్యుడు చంద్రుల కలయిక ఇక్కడ అది అంత మంచిది కాదు. 1 తర్వాత 2 అంటే డౌన్ అయిపోతుంది. ఇక్కడ మీరేమనొచ్చు 1, 2 ఇంక్రీజింగ్ ఆర్డర్ కదా అని, అట్లా కాదు. ఇక్కడ 1, 2 ఇది డౌన్ ఫాల్ని తెలియజేస్తుంది. వీళ్ళు ప్రజల వెల్ఫేర్ కోసం ఫైట్ చేస్తారు. ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒక కంపెనీ ఉందంటే ఆ కంపెనీలో అందరికి మంచి జీతాలు ఇవ్వాలి, మంచి బోనస్లు ఇవ్వాలని అలా ఫైట్ చేస్తారు, అన్నీ చేస్తుంటారు. అంటే ప్రజల కోసం బాగానే కష్టపడుతుంటారు. మరి అట్లా కష్టపడితే బాగుండేది కదండి అని వాడికే కదా ఇబ్బందులు వచ్చేది, ఫైట్ చేసే వాడికే కదా ఇబ్బందులు వచ్చేది. మిగిలిన వాళ్ళు ఏముంది, వెళ్తారు, పని చేసుకుంటారు, ఇంటికి వెళ్తారు, హ్యాపీగా ఉంటారు. వీడు ఫైట్ చేస్తుంటాడు కాబట్టి వీడు థ్రెట్ని ఎదుర్కోవాలి కదా, ఏదైనా జనరల్గా థ్రెట్ని ఎదుర్కోవాలి కదా, ఇలా ఉంటుంది. సో 12వ తారీఖు వాళ్ళకి పర్టికులర్గా పర్సనల్ లైఫ్ దెబ్బతింటుంది. ఇప్పుడు ఇంట్లో కూడా వాడు నేను పట్టుకుని కుందని 3 కాళ్ళు అన్నట్టు ఉంటాడు. ఉంటే పిల్లలు యాక్సెప్ట్ చేయరు, భార్య యాక్సెప్ట్ చేయదు, తల్లి యాక్సెప్ట్ చేయకపోవచ్చు. సరే కొంతమంది యాక్సెప్ట్ చేయవచ్చు, కొంతమంది యాక్సెప్ట్ చేయకపోవచ్చు, అంతే కదా. నువ్వు ఇలానే ఉండాలి, నువ్వు కరెక్ట్గా 6 గంటలకే లెగవాలి, నువ్వు కరెక్ట్గా 10 గంటలకి ఇంట్లో నుంచి బయటకు ఆఫీస్కి వెళ్ళాలి, నువ్వు 5ంటికి రావాలంటే ట్రాఫిక్ జామ్ అని నాకు సంబంధం లేదు, ట్రాఫిక్ జామ్తో నువ్వు 5ంటికే రావాలంటే అందరూ యాక్సెప్ట్ చేయవచ్చు, చేయలేకపోవచ్చు కదా. ఏదో కొన్ని రోజులు యాక్సెప్ట్ చేస్తారు, ఎందుకని డిపెండెంట్గా ఉన్నంతకాలం. తర్వాత ఎవరు యాక్సెప్ట్ చేయరు కదా. అంటే ఇక్కడ ఏమవుతుందంటే పర్సనల్ లైఫ్ పర్టికులర్గా మీరు ఇలా స్టబెండ్గా ఉండటం వల్ల ఈ పర్సనల్ లైఫ్ అనేటువంటిది దెబ్బతినిపోతుంది. వీళ్ళకి ఎందుకు బోనస్లు ఎవరు, రేపు సంక్రాంతి వస్తుంది కదా ఎందుకు ఎవరు అని చెప్పి మాట్లాడితే అప్పుడు ఆటోమేటిక్గా మేనేజ్మెంట్కి వీళ్ళ మీద ఏమవుతుంది, ఒక రకమైన నెగిటివ్ అభిప్రాయం ఉంటుంది. ఇలా ఉంటారు. సో 12వ తారీఖు భర్త తీసుకోవటం అంటే సిజరీన్ అలా అయితే తీసుకోవడం అంత మంచిది కాదు. అటువంటిప్పుడు ఇప్పుడు సపోజ్ డాక్టర్ గారు అయ్యా 10వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో సిజరీన్ చేస్తానయ్యా అంటే ఏ 11వ తారీఖు భర్త తీసుకోవాలి.
అలా లేకుండా ఇంకో డేట్లో తీసుకోవాలి. అంతేగాని 12ని కొంచెం తగ్గించడానికి ప్రయత్నం చేయాలి. ఓకే. పర్టికులర్గా 12లో పేరు అయితే పెట్టకూడదు. ఇప్పుడు 3 అక్షరాల పేరు ఉన్నది అనుకో, సపోజ్ చిన్న పేర్లు ఆలి అని అలా ఉంటాయి కదా, ఈ 3 అక్షరాల పేర్లు 11, 12 అక్షరాల్లోనే వస్తాయి. ఆ 12వ నెంబర్లో పేర్లు తగ్గించాలి. నేను చాలామందిని అబ్జర్వ్ చేస్తున్నాను, బాగా హయ్యెస్ట్ పీక్ వెళ్ళి ఒక్కసారిగా వాళ్ళు తెరమరుగైపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, ఈ 12వ నెంబర్ వాళ్ళు. అప్పుడు దాకా వాళ్ళకి మంచి పేరు ప్రతిష్టలు వచ్చిన వాళ్ళు కూడా ఒక్కసారి తెరమరుగైపోతారు. ఇలాంటి 12వ నెంబరు పేర్లో తగ్గించడం చాలా మంచిదమ్మ. అలా అలా చెయ్యాలంటే ఇక్కడ ఏంటంటే కొంతమంది మూసలో ఉంటారు, 3 అంటే మంచిది అనే మూసలో ఉంటారు. ఆ మూసలో ఉన్న వాళ్ళని కలిస్తే ఉపయోగం లేదు. కొంతమంది ఏంటంటే ఈ మూసలో ఈ 3 అంటే ఏ 3 మంచిది ఏ 3 మంచిది కాదనే ఆలోచనలో ఉంటారు. కాబట్టి వాళ్ళని కలవటం వల్ల అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. అదే 21 ఉంది, 2, 1 సూపర్ డూపర్ నెంబర్. పర్మనెంట్ జాబ్ ఇస్తుంది, మంచి లైఫ్ ఇస్తుంది, మంచి ఫ్యామిలీని ఇస్తుంది. ఎక్కువ గవర్నమెంట్ ఆఫీసర్స్ అవుతున్నారు. పర్మనెంట్ జాబ్ అంటే అదే కదా. ఇప్పుడు సపోజ్ సాఫ్ట్వేర్లో కూడా కంటిన్యూగా మంచి జాబ్లో ఉంటారు. అంటే ఈ సాఫ్ట్వేర్లో 6 నెలలు చేసి మారి 1 ఇయర్ చేసి మారుతారు, అలాంటి జాబ్లు ఉండవు 21 వాళ్ళకి. మంచి జాబ్స్లో ఉంటారు, బాగా ఒకే చోట కంటిన్యూగా చేస్తుంటారు. ఇప్పుడు సపోజ్ ఈ యూట్యూబ్లోనే చేస్తున్నాను, నేను 10 ఏళ్ళ నుంచి ఇక్కడే చేస్తున్నానండి అంటుంటారు. వీళ్ళందరూ 21 వాళ్ళు. ఇలా మంచి నెంబర్. సో 21లో పేర్లు పెట్టుకుంటే చాలా మంచిది. అంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్టుగా చూసుకొని 3వ నెంబర్లో పేరు పెట్టాల్సి వస్తే 21లో పేరు పెట్టడం వల్ల మంచి రిజల్ట్స్ రావడానికి వీటన్నిటికి కూడా బాగా ఉంటుంది. మొదట్లో 2 ఉన్నంతకాలం కొంచెం ఇబ్బందులు ఎదుర్కొన్నా కానీ మళ్ళీ 2, 1 ఉంది కాబట్టి జీవితం పరమార్థంలో బాగా పైకి రావడానికి, మంచి జీవితాన్ని అనిపించడానికి అవకాశం ఉంటుంది. ఇలానే 30వ నెంబర్ 3 పక్కన 0 వచ్చింది. 3 పక్కన 0 వస్తే దాని పని అది చేసిద్దమ్మా. తప్పనిసరిగా అప్పన్న వీళ్ళే టీచర్లుగా ఉంటారు, వీళ్ళు చాలా మంచి పిల్లలు, అన్నీ వీళ్ళంతా బాగానే చేస్తుంటారు. కాకపోతే 0 రావడం వల్ల అది అప్ అండ్ డౌన్స్ లైఫ్ని ఎదుర్కొంటుంది. ఇప్పుడు పర్టికులర్గా ఈ 3, 12, 21, 30వ తారీఖు పుట్టిన వాడి గురించి చెప్తున్నామ్మా. వీళ్ళందరినీ నమ్మి మోసపోతుంటారు అన్నా కదా. వీళ్ళు ఎక్కువగా ప్రేమ వివాహాలు చేసుకొని డిస్టర్బ్ అవుతున్నారు. ఆల్మోస్ట్ ప్రేమ వివాహాలు జరుగుతున్నాయి 60 to 70% ఆఫ్ ద పీపుల్కి. వీళ్ళు ప్రేమించి ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకుంటారు. అంటే లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజెస్ ఎక్కువగా చేసుకుంటున్నారు, లేదా కొంతమంది డిస్టర్బ్ అయిపోతున్నారు. ఇప్పుడు మీరేమనుకుంటున్నారు, మాకు తెలిసిన అమ్మాయి ఎంఎస్కి అని అమెరికా వెళ్ళిందండి, అబ్బా ఎంత గ్రేట్ అని అనిపించింది కదా. వాళ్ళు అక్కడికి వెళ్ళి వీడియో పెట్టి, అదే ఇప్పుడు వీడియో కాల్సే కదా, వీడియో పెట్టి అమ్మ చూడమ్మా ఇదిగో నేను కోసుకుంటున్నాను చూడు అని ఇలా కోసుకుంటూ ఉంటారు. ఇలాంటి కేసులు ఎన్నో. అంటే అక్కడికి వెళ్ళి ఆడెవడో 4 మాటలు చెప్పగానే నమ్మేసి ఇక్కడ అమ్మ నాన్న వదిలేసి అక్కడ వాళ్ళ మాటల్లో పడి ఆత్మహత్యలు చేసుకొని ఇలా లైఫ్ అంతా డిస్టర్బ్ చేసుకుంటున్నారు. సో నేను అనేది ఏంటంటే, చదువుకోవడానికి వెళ్ళినప్పుడు చదువుకోండి, చదువు అయిపోయి లైఫ్లో సెటిల్ అవుతారు కదా, అప్పుడు మీ ఇష్టం, మీరు ప్రేమించుకోండి లేకపోతే లేదు. కానీ చదువుకుంటానని చెప్పి వెళ్ళి ప్రేమించడం తప్పు, ప్రేమించుతానని చెప్పి చదువుకోవడం తప్పు. ఏదో ఒక పని చేయాలంట, అటు ప్రేమించాలంట, ఇటు చదువు అన్నా చదువుకోవాలి. ఈ రెండు ఒక వరలో దిగవు. ఇటు చదువుకోవాలంటే ఎక్కువ టైం స్పెండ్ చేయాలి ఒక స్థాయికి రావాలంటే. మళ్ళీ కొంత టైంని ఇటు ప్రేమకి వాడితే వీళ్ళు సరిగ్గా చదవలేరు. సో 2 చేయకూడదు. ఏదో ఒకటి, అమ్మ నేను అమెరికా వెళ్తున్నాను ప్రేమించడానికి అని చెప్పి వెళ్ళాలి, లేదా అమ్మ నేను ఎంఎస్ చదవటానికి వెళ్తున్నానని ఎంఎస్ చదువుకోవాలి. ఏదో ఒకటి నిర్ణయించుకొని చేసుకుంటే బాగా ఉంటుంది. సో నమస్తే.